మేడం మీ పేరేంటి? ఇప్పుడు రేపు యోగా దినోత్సవం జూన్ 21 మన ఆంధ్ర రాష్ట్రం అంతా చాలా వైభవంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మీరు యోగా గురించి దీంట్లో ఏ ఆసనం గురించి చెబుతున్నారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటో చెప్పండి. ఓకే, నమస్తే అండి. నా పేరు ఉషారాణి. నేను ఎంఎస్సి యోగా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసుకున్నాను. 2017-19 బ్యాచ్ నాది. నేను గత 5 years నుంచి క్లాసెస్ చెప్తూ ఉన్నాను. అయితే 3 years నుంచి ఇక్కడ మన గుంటూరులో మాస్టర్ మైండ్ కాలేజ్ సిఏకి ఫేమస్, ఆ కాలేజ్లో క్లాస్ చెప్తాం జరుగుతుంది ఆఫ్లైన్. అయితే స్టూడెంట్స్కి మెయిన్గా వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ కోసం మేము ఈరోజు నేను చెప్పాలనుకున్న ఆసనం తాడాసనం. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల, అంటే కాన్సన్ట్రేషన్ కోసం మెయిన్ ఆసనం తాడాసనమే. అయితే పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే చదువు అనేది మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఇంప్రూవ్ అవ్వటం కోసం మెయిన్గా స్టూడెంట్స్ అందరూ ఇంకా ఒకటి హైట్ పెరగాలన్నా స్టూడెంట్స్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అవును అడుగుతుంటారు. హైట్ పెరగాలి అన్న కుతూహలం ఉంటూ ఉంటుంది. మేడం నాకు ఎట్లయినా హైట్ పెరగాలి అని రెగ్యులర్గా 10th కంప్లీట్ చేసుకుని ఇంటర్కి వచ్చే పిల్లలు వాళ్ళందరూ మేడం ఎట్లయినా నేను హైట్ పెరగాలి అంటారు. కానీ ఒక ఛాన్స్ ఉంది, మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు పెరిగే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉంది. దానికోసం సాధన ఏదో ఒక్కసారి చేసి నేను పెరగలేదు అంటే అవ్వదు. రెగ్యులర్ ప్రాక్టీస్ నేను నేర్పించిన దాన్ని బట్టి మీరు నేర్చుకొని తాడాసనం ఒకటి, పశ్చిమోత్తాసనం ఒకటి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే హైట్ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతారు. ప్లస్ ఇంకా కాన్సన్ట్రేషన్ పెరగడం కోసం అయితే నేను తాడాసనం సజెస్ట్ చేస్తాను. ఓకే, చూపిస్తాను. థ్యాంక్ యూ.